పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. చాలు ఆ పిల్లల్ని కొద్ది కంట్రోల్లో పెట్టండి. నేను చెప్పబోయేది 4-5 మాటలే కాబట్టి ఒక 20 నిమిషాల వరకు వాళ్ళని అల్లరి చేయనీయకుండా కాపాడండి. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయపడి ఉంది, దేవుని మాటలు మనకు చెప్తున్నాయి. నా మందిరము పాడై ఉంది, దాని గురించి మీకు బాధ్యత లేదా అని నిన్న దినాన్ని చెప్పాను. నేను నా మందిరం గురించి మీరు పట్టించుకోరా అట్లని చెప్పాను. అట్లా చెప్పి ఈరోజు 5వ వాక్యంలో ప్రభు ఏమంటాడంటే, మీరు ఎలాంటి వాళ్ళో మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ మాట ఉందమ్మా అక్కడ, ఏమని ఉంది? చదవాలా? టక్కన చదవాలా? ఒరే మీరు ఎట్లుంటే అట్ట స్టడీగా ఉండాలి. 5వ వాక్యం టక్కన చదవండి. 5 మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. చాలు. ప్రభు అంటాడు, మీరెవరో, మీరు ఎలాంటి వాళ్ళు, మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేసుకోండి అంటున్నాడు. అప్పుడు మనం ఎంత స్వార్థమైన మనుషులం అన్నది అక్కడ మనకు బయటపడుతుంది. ఆ రోజుల్లో దాదాపు ఆ మందిరము వాళ్ళు ప్రారంభించి 15 సంవత్సరాలు అయింది. హగ్గయి ద్వారా దేవుడు ఆ ఊళ్ళో వాళ్ళకి చెప్తున్నాడు, 15 సంవత్సరాలుగా వాళ్ళు శుభకార్యాలు చేసుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, వాళ్ళు సొంత పనులు చేసుకుంటున్నారు. ఇంకా దేవునికి సమయం రాలేదు, దేవుని మందిరం కట్టేదానికి ఇంకా అవకాశాలు రాలేదు. అట్లని చెప్తానే ఉన్నారే గాని మరి దేవుని పని ఇలా పాడై ఉందే, దేవుని పని ఆగి ఉందే, దేవుని పని నిలబడి ఉందన్న అక్కర బాధ్యతలు లేవు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మీరు ఎలాంటి వాళ్ళో ఆలోచన చేసుకోండి అని ఆప్షన్ దేవుడు మనం పక్క తిప్పాడు. நீங்க எப்படிப்பட்டவர்களோ சிந்தித்து பாருங்க. உங்க யோசனைகள் எப்படிப்பட்டது, உங்க மனம் எப்படிப்பட்டது, உன் இதயம் எப்படிப்பட்டது? என் சித்தத்தை செய்வதா, இல்ல என் சொல்லுக்கு கீழ்ப்படுவதா, இல்ல என் ஆலயத்தை கட்டுறதுக்காக மனம் இருந்து நீங்க அதை செய்றீங்களா, இல்ல உங்க சொந்த காரியங்களே நீங்க பாக்குறீங்களா? நீங்க எப்படிப்பட்டவர்களோ நீங்க சிந்தித்து பாருங்க அப்படின்னு கர்த்தருங்க ஆப்ஷன் நம்ம பக்கம் திருப்பி விட்டாரு. கரெக்ட் தான், உண்மைதான். அது ஒரு வாட்டி ஒரு 500 ரூபாய்க்கு ஏதோ ஊழியம் இருந்தது. 500 ரூபாய்க்கு அந்த 500 ரூபாய் ஊழியத்துக்கு ஒரு அம்மா கிட்ட நான் சொன்னேன், ஏமா இந்த 500 ரூபாய் ஊழியம் 500 ரூபாய் தான் செலவாகும். அதுக்கு அந்த அம்மா ஜெபம் பண்ணாங்க. எப்படி ஜெபம் பண்ணாங்க தெரியுமா? ஆண்டவரே, இந்த 500 ரூபாய் கொடுக்குறவங்கள நீங்க தரிசிங்க. யார் தரிசிங்க? இந்த 500 ரூபாய் யாரு கொடுக்கணும்? இவங்களுக்கு இல்ல. ஆனா ஜெபத்துல மட்டும் சூப்பர் ஸ்டைலா சொல்லிட்டாங்க. நான் ஆச்சரியப்பட்டேன், எவ்வளவு உஷாரா இருக்கிறாங்க பாருப்பா. அந்த 500 ரூபாய் ஊழியத்துக்காக, அந்த 500 ரூபாய் செலவு பண்ற அந்த ஊழியத்துக்காக அந்த அம்மா, ஆண்டவரே இந்த 500 ரூபாய் நீங்க எப்படியாவது கொடுப்பீராக, அருள் செய்வீராக, யார் இதயத்தை நீர் ఏవరీர்களோ, కరెక్టేనా? ఏవరీர்களే, ఓకే. ప్రేరేపిస్తున్నారో, ఎవరి హృదయాన్ని మీరు ప్రేరేపిస్తున్నారు, వాళ్ళ ద్వారా ప్రభు ఈ పని చేయండి ఆయన అని నేను వెంటనే ఆ ప్రార్థన విన్నాను. ఏంటంటే పక్కన ఇంకొక అమ్మంటుంది, మనం చేద్దాం అనుకుంటే మన దగ్గర ఉండాలి కావండి అనింది. బా, ఇద్దరు ఏమీ తోడు దొంగలు అనుకున్నాను నేను.
ఇద్దరు ఏం తోడు దొంగలబ్బా అనుకున్నా. మన దగ్గర చేయాలంటే అంటే నాకు వినపడేటట్టుగా మన దగ్గర చేద్దాం అనుకుంటే మన దగ్గర ఉండాలి కదండి అన్నారు. ఆ రోజు సాయంత్రంగా ఆ ఇంట్లో జరగకూడదు ఒకటి జరిగింది. దప్ప హాస్పిటల్కి వెళ్ళారు. 3,000 రూపాయలు ఖర్చు అయిందని మరుసటి రోజు నా దగ్గరికి వచ్చి పదే చెప్తున్నారు. உங்களுக்கு விளங்கிடுச்சாங்க? విలంగడిచా విలంగలియా? నేను చెప్పింది అర్థమైందా లేదా? తమ సొంత కార్యానికి ఎక్కడి నుండి వచ్చే డబ్బులు, మీ సొంత విషయానికి, మీ సొంత కార్యాలకి అట్నుంచి వచ్చాయి. దేవునికి ఇవ్వటానికి మాత్రము ఆ మనసు గాని ఆ నిరీక్షణ గాని రాలేదే. ద లీజన్ అదిదా అంటున్నాడు దేవుడు. మీరెలాంటి వాళ్ళో మీరే ఆలోచన చేసుకోండి. நீங்க எப்படி பட்டவர்களோ நீங்க திங்க் பண்ணிக்கங்க, நீங்களே யோசனை பண்ணிக்கங்க. దేవుని బిడ్డలారా, ఆ మాటని ప్రభు అక్కడ అంటున్నాడు. మీరు ఎలాంటి వాళ్ళు మీరు ఆలోచన చేసుకోండి. బైబిల్లో మనకు ఒక పేరు ఉంది, మనం స్వార్థపరులమంట. స్వార్థపరులమి అని ఉంది. మన ఊరికే చూస్తామంట, మన ఊరికే ఆలోచన చేస్తామంట. బైబిల్లో రాయబడి ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు పనులు మీ సొంత పనులే చేస్తున్నారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పనులు మీరు చేయరా అట్లని పత్రికల్లో ఉంది. అంటే ఏంది? మన సొంత పనులు ఏమైనా చేసి సాధిస్తామంట, సొంత పనులు ఎంత ఖర్చైనా పెడతామంట, సొంత విషయాలకి ఏమైనా చేయగలుగుతామంట, కష్టపడతామంట. అయితే దేవుని కార్యాలకు మాత్రం మనం కష్టపడమంట. అపోస్తలుడైన పౌలు ఆ పత్రికలో రాస్తాడు, நீங்கெல்லாம் உங்க சொந்த காரியங்கள் செய்து கொண்டிருக்கிறதுக்கு இருக்கிறீங்க, ஆனா ஆண்டவராக இயேசு கிறிஸ்து காரியங்கள் செய்வதற்கு நீங்க இல்ல అట్లా అంటున్నాడు. మన సొంత కార్యాలు మనం చేసుకునే దానికి ఎన్ని తిప్పలన్నా పడతాం మనం. అయితే నా ప్రభు పని నేను చేయాలి, నా యేసయ్య కార్యాలు నేను చేయాలి, నా దేవుని చిత్తం నేను చేయాలి, నా దేవుని పనిని నేను తుదముట్టించాలని ఎంతమందికి ఆలోచనలు ఉంటున్నాయి. అందువల్లే ప్రభు అన్నాడు, మీరు ఎలాంటి వాళ్ళు మీరే ఏం చేస్తారు ఆలోచన చేసుకోండి అన్నాడు. మనం టేక్ డెసిషన్ చేశాడు. మీరు ఎలాంటి వాళ్ళు మీరే ఆలోచన చేసుకోండి అండి అంటున్నాడు. మనం ఆలోచన చేసుకుంటే మనలాంటి బ్యాడ్ పీపుల్స్ మరొకరు లేరు. నిజం చెప్తున్నా, అబద్ధం ఆడలే. నిజం చెప్తున్నా, అబద్ధం ఆడలే. నేను బైబిల్లో సౌల్ ఇశ్రాయేలుకి మొదటి రాజు. ఆయనకి అన్ని ఉన్నాయి, సమృద్ధిగా ఉంది, కావలసిన డబ్బు ఉంది, బంగారు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అమలేకీల మధ్యలోకి వెళ్ళాడు. అమలేకీల మధ్యలో అక్కడ మంచి మంచి దూడలు ఉన్నాయి, మంచి మంచి గొర్రెలు ఉన్నాయి, పుష్టి కలిగినవి. ఇవన్నీ కూడా దాచిపెట్టాడు ప్రక్కకి. దేవుడు చెప్పాడు, ఇవన్నీ ఏ త్యాగకూడదురా, ఇవన్నీ శపించబడినవి నువ్వు ముట్టకూడదు అన్నాడు. దొంగతనంగా ఎత్తిపెట్టుకొని సేవకుడు వచ్చి చెప్తే ఏమంటాడు తెలుసా? సేవకుడు వచ్చి అడుగుతున్నాడు సమూయేలు. సేవకుడు గొప్పోడండి పాపం. ఆయన తప్పు చేస్తే ఆయన ఏడిచాడు పాపం పోయి దేవుడి దగ్గర. ఆయన తప్పు చేస్తే ఆయన ఏడ్చాడు రాత్రి అంతా. ప్లీజ్ 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 గాడ్ గాడ్ ఏం చేయబాక్ గాడ్, ఆయన వదిలేయజాం గాడ్ అట్లనే అడిగాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సమూయేల్ అతను నన్ను క్షమాపణ కోరినట్లయితే నేను విడిచిపెట్టేవాడిని. వాడు ఈనాటి వరకు ఆ లోబడే స్వభావం అతని దగ్గరికి రాలా. ఒక గాడిదలు మేపుకునే వాడిని నేను ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా నిలబెడితే వాడు నా మీద ఏ మాత్రమైన అక్కరుందా అన్నాడు.
అంత ఆస్తుండి కూడా స్వల్పమైన వాటి కోసం ఆశపడాడంటే స్వార్థపరుడే కదా. ఏంటంటే స్వార్థపరుడే. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడినట్లుగా మీరెవరో మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేసుకుంటూ అంటున్నాడు యేసయ్య. మనం ఎలాంటి వాళ్ళమో మన ప్రతి విషయం ఆయనకు బాగా తెలుసు. ఆయన 7 నేత్రం గల్లవాడని, ఆయన ప్రపంచం అంతటిని చూస్తున్నాడని వాక్యంలో రాయబడి ఉంది. 7 నేత్రం గల్లవాడంట. మనం ఎలాంటి వాళ్ళమో ఆయన బాగా కనిపెడతాడు. ఆయన అంటాడు దావీదు దగ్గర, నువ్వు పండుకొనుటయు, నువ్వు లేచుటయు, నువ్వు నిలబడుకోటయు, నువ్వు మాట్లాడటమయు నేను వెరిగెదను అంటాడు యేసయ్య. అంటే మన అనుచరులన్నీ దేవుడికి తెలుసు. நம்ம கிட்ட இருக்கிற எல்லா கேரக்டர்ஸ் கடவுள் அறிஞ்சிருக்கிறார். அதுல நோ மிஸ்ஸிங், எங்க மிஸ் ஆக முடியாது. நம்ம ఆయనకి కనపడనిది ఏదన్నా ఉందా అట్లని బైబిల్లో ఉంది. அவர் பார்வைக்கு మறைவாக இருப்பது ఏదాగదు ఉందా అట్లని బైబిల్లో ఉంది. ఏది లేదు, నువ్వు లోపల అనుకునేది కూడా బయట తెలిసిపోతుంది యేసయ్యకి. మీకు అవన్నీ చెప్పాలన్నా, ఒకసారి ఒక ఆమె వచ్చి బోర్నని ఏడ్చింది యేసయ్య దగ్గర. ఏడ్చి ఒక కాస్ట్లీ అయిన అత్ర బుడ్డి, ఆ రోజుల్లో 5,000 రూపాయలు, 5,000. ఈ రోజులు చెప్పాలంటే ఒక 5 కోట్లు చెప్పుకోవాలి. 5,000 రూపాయల బాటిల్ పగలగొట్టి ఆయన నెత్తి మీద పోసింది. ఒక ఆయనకి కడుపు మంట వచ్చింది. పక్కన వచ్చి, ఏమ్మా నీకేదన్నా తెలివి ఉందమ్మా, ఇంత కాస్ట్లీ అయింది ఆయన నెత్తి మీద పోసావు, అది కానీ అమ్ముంటే పేదలకు ఎవరికన్నా సహాయం చేయొచ్చు కదా, అన్నం లేనివాడికి అన్నం పెట్టి ఉండొచ్చు కదా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చి ఉండొచ్చు కదా, చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇచ్చి ఉండొచ్చు కదా. అట్లని ఏమో తెగ 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 బాజుతున్నట్లుగా మాట్లాడాడు పక్కనుండి కడుపు మంటాడు. అలా మాట్లాడిన తర్వాత యేసయ్య అన్నాడు, ఆమెను ఏం అనబాకండి, ఆమె ఇది ఎందుకు చేసిందంటే నా భూస్థాపన నిమిత్తంగా, నేను చనిపోయినప్పుడు నా మీద భూస్థాపన చేస్తారు కదండి, ఆ పరిమళ తైలాన్ని పూజ చేస్తారు కదండి, దానికి ముందుగానే ఈమె చేసింది అట్లని వాక్యం ఉంటుంది కింద. దాని తర్వాత ఇంకోటి ఉంటుంది, ఏమంటుంది అంటే, వాడు పేదల మీద అక్కర కలిగి కాదు, ఆ డబ్బులు తీసుకొని సంచిలో వేసుకోవాలన్నా ఇంత మాట్లాడిండని ఉంటుంది బైబిల్. పేదల మీద అక్కర ఉన్నట్టుగా మాట్లాడాడు, అది కాదు విషయము. ఆ డబ్బులు తీసుకొని సంచిలో వేసుకోవాలన్నది వాడి ఉద్దేశం. ద లీజ్ బైబిల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనం ఎవరమో అన్నది యేసయ్యకి బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం, దేని కొరకు ప్రయాసపడుతున్నాం, దేని కొరకు మన మనసుని నిలిపి ఉన్నాం, ఏది మనం పక్షాన దేవుడు చెయ్యాలని ఉద్దేశించున్నాడు అనే ప్రతి ఆలోచనలు కూడా దేవుడు బహుగా తెలుసు ఆయనకి. ఆయనకి తెలియంది ఏది లేదు, ఆయనకి సమస్తము తెలుసుకున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎవరమో అన్నది మీరే ఆలోచన చేసుకోండి. అట్లనే ఆప్షన్ మన పక్క తిప్పాడు. நீங்க யார், நீங்க யார், எப்படிப்பட்டவர்கள், எப்படிப்பட்ட சிந்தனை உள்ளவர்கள், எப்படிப்பட்ட குணங்கள் உள்ளவர்கள், எப்படிப்பட்ட மனம் உள்ளவர்கள், அந்த ஆப்ஷன் நம்மளுக்கே விட்டாரு கடவுள். ஓகே, அந்த ஆப்ஷன் விட்டுட்டு கீழே 6வது வசனத்தை படிங்க. 6வது வசனம் படிங்க. మీరు విస్తారముగా విత్తినను, మీరు విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయు, మీరు భోజనం చేస్తున్నారు. అదేందమ్మా, నువ్వు చదివేటప్పుడు ఆ పిల్లలు అక్కడ ఉంటున్నారు, మిగతా టైంలో ఉన్నంటారు. ఓకే, డన్.
ఓకే, మీరు డన్. భోజనము చేయుచున్నను మీరు భోజనము చేయుచున్నప్పుడు ఆకలి తీరకయున్నది. ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను పానము చేయుచున్నప్పుడు దాహము తీరకయున్నది. దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను బట్టలు కప్పుకున్నప్పుడు చలి ఆగకున్నది. చలి ఆగక ఉంది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ఉంది. కాగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. చాలు. దేవుని బిడ్డలారా, చాలా మంది కష్టం అని చెప్పేవాళ్ళు మనం ఎంతమంది ఉన్నాం? అయ్యా, ఇంట్లో రూపాయి కూడా ఉన్నట్టుంది నాయన, రూపాయి కూడా ఉన్నట్టుంది అట్లని చెప్పేవాళ్ళు ఎంతమంది? దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. ఒకసారి నేను కాట్బడాలో నడిచి వస్తా ఉంటే ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు. పరిచయమై మాట్లాడాడు. చాలా రోజులకి తెలుసు ఆయన. మాట్లాడుతూ ఉండేటప్పుడు అన్నాడు, నేను సోషల్ వర్క్ చేస్తున్నాను, నెలకు ఒక 20,000 వస్తుంది అన్నాడు. చాలా మంచిది అన్న. మా భార్య ఒక ఎక్స్పోర్ట్లో జాబ్ చేస్తుంది, ఆమెకు ఒక 15,000 వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎంత అయింది? 35 అయింది. మా కొడుకు పెద్ద కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, వాడికి ఒక 40 వస్తుంది అన్నాడు. ఎంత అయింది? 75 అయింది. మేము పెద్ద ఇళ్ళు బాడుగు తీసుకున్నాం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏమీ కొదువు లేదు, ఏ కష్టం లేదు అన్నాడు. నేను అతను అనుకుని ఆశ్చర్యపడిపోయినా. ఒక రోజుల్లో ఎంత కష్టపడాడో ఈ రోజు నెమ్మదిగా ఉన్నాడు రా, అట్లని సంతోషపడినా. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఒక 10 రూపాయలు ఉంటే ఈ టీ తాగాలని. ఇప్పుడు చెప్పి నేను తుస్సును పోయినాయి. 75,000 రూపాయలు నీ ఇంట్లో నెలకి ఆదాయం వచ్చేటప్పుడు ఒక సింగిల్ టీ తాగేదానికి నీ దగ్గర మనీ లేదా? ఇక చెప్పుకొచ్చాడు అన్ని విషయాలు. సంపాదించేదంతా ఎట్టబోతుందో తెలియలేదు బ్రదర్. అది పోయేస్తూనే ఉంది, అది పోతూనే ఉంది. దేవుని బిడ్డలారా, మన ప్రభు పరిచర్లకి మనం గుప్పిళ్ళు వెప్పకపోతే, దేవుని కార్యాల కోసం మనము ప్రయాసాలు తీసుకోకపోతే, మనం ఎంత రాత్రి పగుళ్ళు కష్టపడినా ఆ డబ్బు మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. లేఖనాల్లో రాయబడి ఉంది ఆ మాట. ఏదో నా సొంత ఏదో 4 రూపాయలకు మీరు కానుకలు ఇస్తారని నేను చెప్పాలా మీకు? నిజ సత్యాన్ని మీకు చెప్తున్నా. నేను ఏదో నా ప్యాకెట్ నిండుతుంది మీరు నేను చెప్పటం వల్ల కాదు. నేను మీకు బాగా తెలుసు, నేను యేసయ్యనే అనుకుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇందాక పాడిన ఎబినేసర్ నీర్తానయ్యా இதுவரை உதவி நீரே. నేను ఆయనే డిపెండ్ అయి ఉన్నాను కాబట్టి నా ప్రతి కార్యాలు ఆయన ఏం చేస్తాడు? తీర్చిపెడతాడు. మన ఇంట్లో ఆశీర్వాదాలు లేకుండా పోవటానికి కారణాలు ఏంటి తెలుసా? కొందరి ఇంట్లో 2 జీతాలు ఉంటాయి, బాడుగు కట్టుకోలేరు, సిలిండర్కి డబ్బులు ఉండదు, మళ్ళీ గంగట్లో అప్పు ఉంటుంది. మాకు తెలిసి అలాంటి ఏం లేవు మా దగ్గర. మా ఇంట్లో ఎప్పుడో ఒకటి స్టాక్గా పెట్టేస్తాం. ఒక సిలిండర్ వెళ్తుందంటే ఒక సిలిండర్ తెచ్చి పెట్టేస్తాం. మాకు కష్టాలు వస్తాయి, రావని చెప్పలా నేను. నాకు తెలిసి పోయిన నెల నుంచి ఈ నెల వరకు ఒక కనీసం ఒక 75,000 రూపాయలు ఖర్చు పెట్టిన. మీరు నమ్ముతారా? 75,000 గాలి.
పోయి నెల నుంచి ఈ డేట్ వరకు 75,000 రూపాయలు ఎటు పోయిందో తెలియలే. దేవుడు ఇచ్చాడు, దేవుని కోసం ఖర్చు పెట్టాను. దేవుడు ఇచ్చాడు, దేవుని కోసం ఖర్చు పెట్టాను. ద లీజన్ బాగా గమనించండి దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మనకెందుకు కరువు వస్తుంది, ఎందుకు దరిద్రత వస్తుంది, ఎంత సంపాదించినా డబ్బులు ఇంట్లో నిలవనంటున్నాయి. మనం బంగారంతా ఎక్కడ ఉండయి, సేటు అంగట్లో ఉండయి. బంగారంతా ఇంట్లో లేవు. ఏదన్నా ఒక కష్టం ఉంటే ఎత్తుకొని పోయేది, పెట్టేది. ఇంకా దాన్ని మూటనే అవి మునిగిపోవాలి. ఇంట్లో లబాలబాని గొడవ వేయాల. ఇట్లా చాలా కరువులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు అలాంటి పరిస్థితులు మనకు కలుగుతున్నాయి? మనం ఎప్పుడన్నా ఆలోచన చేశామా? అందువల్లే దేవుడు చక్కగా మాటలు రాశాడు. ఫస్ట్ నుంచి ఒక్కోటి చదువు అమ్మా, ఒక్కటి చదువు. ఫస్ట్ ఒకటి చదువు 5లో. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండిన చాలు. మీరేమో డబ్బులు విస్తారంగా పెట్టుబడి పెట్టుంటారు. దాంట్లో పెట్టుబడి అంటే తెలుసా అండి మీకు? పెట్టుబడి అంటే తెలుసా మీకు? పెట్టుబడి అంటే తెలుసా? అడ్వాన్స్ వేస్తాం కదా ఫస్ట్. ఇప్పుడు ఇంటికి డబ్బులు కట్టారు. ఎంత కట్టారు? ఇంటికి 40,000 50,000 కట్టిండ్రు అడ్వాన్స్ డబ్బులు. మీరు బాడు కట్టుకోలేక దాంట్లో తెగిపోతా ఉంటుంది. ఆఖరికి వచ్చే ఒక్క బాడుగులో నేను బడి ధర్మేస్తారు గంటే వాళ్ళు. నేను అలాంటి బిలీవర్లను చూస్తున్నాను. అలాంటి బిలీవర్స్ని నేను చూస్తున్నాను. అలాంటి వాళ్ళని చూస్తున్నాను నేను. మీరు ఎంత విస్తారంగా విత్తినా మీకేమొస్తుందంట? కొద్దిగే కోసుకుంటారు. 1,00,000 రూపాయలు ఇచ్చి ఇంటికి వచ్చిన పోయేటప్పుడు 5,000 రూపాయలు పెడుతుండ్రు నా చేతిలో. అంటున్నామా లేదా? ఈ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టాను, నేను పోయేటప్పుడు 5,000 రూపాయలతో బయటికి పోతున్నాను. నువ్వు విస్తారంగా పెట్టుబడి పెట్టావు, అయితే నీకు కొంచెమే దక్కింది. ఎందుకంటే అక్కడ దేవుని సేవకు నీ గుప్పెళ్ళు వెప్పలేదు. దేవుని కార్యాలకు, ఆయన చిత్తానికి నువ్వు ఏ మాత్రం ఆలోచన చేసేది లేదు. అప్పుడు విస్తారంగా నువ్వు ఏం పెట్టుబడి పెట్టినా, దేంట్లో నువ్వు మొదలెడి చేసినా లాస్ 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 లాస్. ఎక్కడ నువ్వు ఏం చేయాలనుకున్నా, ఒక చిన్న అంగడి పెట్టుకోవాలన్నా, వ్యాపారం పెట్టాలన్నా, ఏదన్నా ఒక చిన్న నాస్టా కొట్టు పెట్టాలన్నా లాస్ 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 లాస్. ఆ లాస్ అవుతా ఉంటుంది. ఎందుకంటే మీరు విస్తారంగా పెట్టారు, మీకు కొద్దిగా దొరికింది. సెకండ్ మీరు భోజనము చేయుచుండెను ఆకలి తీరక ఉంది, పానీయము చేసినను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకున్నను చలి ఆగలేదు. అంటే బాగా గమనించండి. సెకండ్ ఏంది? అన్నం, నీళ్లు, బట్టలు. ఈ మూడు. మన దగ్గర చిల్లి కాసు లేకపోతే ఈ 3 దరిద్రాలు వచ్చి ఉంటాయి. ఏముండవా ఇంట్లో? మిమ్మల్ని అడుగుతున్నా. మనం దగ్గర డబ్బులు లేకపోతే సమృద్ధి అయిన అన్నం ఉండదు ఇంట్లో, సమృద్ధి అయిన ఆహారం ఇంట్లో ఉండదు. మన దగ్గర మనకు కావలసినవి ఉండవు, కావలసిన ప్రొవిజన్ ఉండదు, కావలసిన ఉండదు. అందరూ అర్ధ కడుపుతో తిని పండుకోవాలి ఇంట్లో. దరిద్రత, కరువు, దరిద్రత. అర్ధ కడుపుతో పండుకొని నిద్రపోవాలా? ఎందుకంటే దేవునికి విప్పలా, నువ్వు దేవుని కార్యాల వైపు చూడలా, నువ్వు ఆయన పని గురించి ఆలోచన చేయాలా, నువ్వు ఆయన కార్యాలుగా నువ్వు ఎన్నడూ కూడా దాని గురించి ఆలోచన చేయకుండా ఉన్నావు. ప్రపంచుడు
నువ్వు తిన్నా కూడా నీకు తృప్తి లేదు, పానీయం అయినా దాహం తీరలేదు, కప్పుకున్న చలి ఆగలేదు. కారణం ఏం తెలుసా? నీ దగ్గర ఏం లేనప్పుడు ఇదంతా వచ్చేస్తుంది. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎన్ని వస్తాయండి? ఈ పూట అడ్జస్ట్ చేసుకొని తిని ఎట్టగట్ట డబ్బులు లేవు, ఏం చేద్దాం అంటాం, అంతేగానా? ఇంత ఇంట్లో సమృద్ధి లేకుండా ఉండటానికి కారణాలు ఏంటి? మన పిల్లలందరూ కూడా స్కూల్లో చదువుకుంటున్నారు. మన పిల్లలు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఉద్యోగాలు. ఇంతమంది సంపాదించినా కూడా ఆ ఇంట్లో చిల్లి కాసు లేకుండా పోవటానికి ఏంది? అన్ని సినిగిపోయిన సంచులు వేసినట్టుగా అంట. సినిగిపోయిన సంచులో అంటే ఎంత సంపాదించినా, నెలకి ఎంత ఆదాయం మనకు వచ్చినా ఆ ఆదాయం అంతా ఎట్టుపోతుందో మనకు తెలియదు. ఎందుకు చెప్పండి? దేవుడు అట్లా మనల్ని బంధించి పెట్టున్నాడు, లాక్ చేసి పెట్టాడు మనల్ని ఆశీర్వదించకుండా. ఎందుకంటే మనం ఆయన విషయంగా ఆలోచన చేసేది మానేసుకున్నాం, ఆయన పనిని ఆపిపెట్టాం, ఆయన మీద మనకి ఎలాంటి ప్రేమ బాధ్యత లేదు. ఆయన ఒక కార్యాలను ఏది కూడా మనం అనుకోవటం లేదు. అందువల్లే ఇన్ని కార్యాలు మన ఇంట్లోకి వచ్చి నిలబడి ఉండటం. మనం సంపాదించే ప్రతి రూపాయి ఇంట్లో కనపడకుండా పోతుందంటే దానికి కారణాలు ఏంటి? దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెబుతాను. ఏదో పసిపిల్లలు అయితే చెప్పేయచ్చండి, మరి బాగా వయసు ఉన్న వాళ్ళకి ఆ అనుభవం రావాలి కదా. నా ప్రభు కోసం నేను ఏం చేస్తున్నాను, నా దేవుని కోసం నా రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నాను. ఎప్పుడు లేదు 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 లేదనే మాట ఉండేంత వరకు మన ఇంట్లో అన్ని కూడా లేకుండానే పోతాయి. లేదు లేదనే మాట ఎప్పుడు మన ఇంట్లో ఉంటుందో అప్పుడు మన ఇంట్లో అన్ని కూడా లేకుండా పోతాయి. బావిలో ఉన్న నీళ్లు తీసే కొద్దిదా కొత్త నీళ్లు ఓట వసద్ది. బావిలో ఉండే నీళ్ళు అలాగనే పెట్టుకున్నామంటే ఆ నీళ్లు కంపు కొట్టిపోతాయి, ఎవరికి ప్రయోజనం ఉండదు. ఆ బావిలో ఉండే నీళ్లు బయటికి తీయాలి, అప్పుడే కొత్త ఓట వసద్ది, కొత్త ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. దేవుని బిడ్డలారా, అడ్డ ప్రభు అంటాడు, మీరందరూ కూడా మీ ఇంట్లో ఎందుకు ఎంత కరువు, దరిద్రత, సరైన ఆహారం లేకుండా, పానీయము లేకుండా, సంపాదించే జీతం నిలబడకుండా మొత్తం ఊడ్చుకొని పోతుందంటే కారణం ఏం తెలుసా? మీరు నా గురించి ఆలోచన చేసేది లేదు, నా గురించి అనుకోవటం లేదు, మీరు నా పనిని చేసేది లేదు, మీరు నా సేవ మీద మీకు బాధ్యతలు లేకుండా ఉన్నాయి, అక్కర లేకుండా ఉన్నాయి. అప్పుడు ఇంత పరిస్థితులు మనకి ఇంట్లో జరగటానికి కారణం ఏం తెలుసా? మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా మనం పెన్షన్ తీసుకునే వాళ్ళమైనా మన ఇంట్లో బొత్తిగా రూపాయి కూడా నిలబడకుండా ఉండటానికి కారణం వల్ల ఏంటి? విస్తారంగా ఎదజల్లేవాడు దీవించబడతారని బైబిల్లో రాయబడింది. విస్తారంగా ఎదజల్లేవాళ్ళు. కాబట్టి దేవుడు అంటాడు, నా మందిరం పాడై ఉంది. మీరెవరో, మీరు అలాంటి వాళ్ళు, మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీకు ఎంత నష్టాలు రావటానికి కారణం ఏం తెలుసా? మీరు నా మీద అక్కర లేకుండా, బాధ్యత లేకుండా మీరు ఉన్నారు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ భవిష్యత్తుని ఆలోచన చేస్తామా, ఆలోచన చేయమా? మనమా? వాళ్ళే పెరుగుతారులే, వాళ్ళే గాలికి తిరుగుతారులే అని అంటమండి? అనం. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాం, వాళ్ళకి కావలసిన సౌఖ్యాలని సమకూర్చేస్తాం, వాళ్ళకి కావలసిన ప్రతిదీ చూస్తాం మనం. అప్పుడు మన ఇంట్లో ఉంటున్న కార్యాలు మనం చూసేటప్పుడు దేవుని కూడా మనం ఏం చేయాలి? చూడాలి. దేవుని కార్యాలు కూడా మనం చూడాలి. అందువల్ల అగ్గాయి దగ్గర దేవుడు చెప్పాడు, అగ్గాయి నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, వారు కొద్దిగా విస్తారంగా విత్తితే కొద్దిగా పంటలు పండుతున్నాయి వాళ్ళకి. కారణాలు ఏంటి?
వాళ్ళ పొలాల మీద నేను పురుగులు పంపించాను, తిని పడేయండి అని చెప్పి. వాళ్ళు అన్నం సమృద్ధిగా తినాలనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా దరిద్రతకు నేనే తీసుకొచ్చి పెట్టాను. పానీయం తాగి తృప్తి పొందాలనుకున్నారు వాళ్ళు, మళ్ళా దాహమేసేటట్టుకు నేనే మార్చాను. వారు చలి కోసము కప్పుకుంటే ఆ చలికి కొనే బెడ్షీట్ కూడా డబ్బులు ఇవ్వకుండా నేనే ఆపిపెట్టాను. వాళ్ళు ఎంత సంపాదించినా ఆ డబ్బంతా వాళ్ళు కూడబెట్టుకోకుండా నష్టపోవటానికి కారణం నేనే. ఎందుకంటే వారి స్థితిగతులు వారికి తెలుసుకోవాలి. అట్లని దేవుడు పదే పదే హగ్గాయి దగ్గర చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా జాగ్రత్త గల వాళ్ళమై మన జీవితంలో ప్రభు మనకిచ్చిన బాధ్యతలు నిర్వహించే బిడ్డలుగా మనం, దేవుడు నాకిచ్చిన కార్యాన్ని నేను కొనసాగించే బిడ్డలుగా మనం ఉండేటప్పుడు దేవుడు మనలను, మన సంతానాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, మీకు అది చెప్పాలంటే చాలా షార్ట్గా ఒకటి చెప్తాను నేనండి. ఒకసారి ఒక ఆమె కొత్తగా చర్చికి పోయింది. ఆమె ఊతకర్ర పెట్టుకొని పోయింది. ఊతకర్ర అంటే తెలుసు కదండి మీకు అందరికీ, అది ద బ్యాలెన్స్ ఊతకర్ర. ఆ ఊతకర్ర వెండిలో ఉంది, పొదిగి ఉంది, ఎండిలో పొదిగి ఉంది. ఈమె నేరుగా వెళ్ళి చర్చికి పోతే అందరు కానుకలు వేశారంట. ఈమెకి తెలీదు కానుకలు వేయాలన్న సంగతి, ఈమెకి తెలీదు, అలవాట్లేదు కాబట్టి మందిరం దగ్గరికి పోయింది. ఇక నేరుగా పోయిన వెంటనే అందరు కానుకలు వేస్తా ఉన్నారు. ఈమెకి బ్యాలెన్స్ ఏంటంటే కర్ర నడిచేదానికి. నేరుగా వెళ్ళి ఆ కర్ర తీసి, ఆ రోజులంతా వచ్చి తట్టు పెడతారు కానుకలకి. ఆ రోజులంతా, ఇప్పుడు దా పెట్లు పెడుతున్నాం, ఆ రోజుల్లో తట్ట పెడతారు. అందువల్ల ఏసై కూడా చూశాడు, ఆ విధవరాలు వేసిన 2 కాసులను చూశాడు. తట్ట ఆ రోజుల్లో తట్టు పెడతారు, ఆ తట్టులో పెడతారు ఎత్తుకొని పోయి. ఈమెది వెళ్ళి ఆ ఊతకర్రను తీసి அந்த பேலன்ஸ் ஸ்டிக் எடுத்து அந்த காணிக்கு பெட்டி மேல, அந்த காணிக்கு தட்டு மேல வச்சிட்டாங்க. பாஸ்டர் பார்த்து கேட்கிறாரு, என்னம்மா மறுபடியும் எப்படி வீட்டுக்கு போவ நீ? இந்த கொம்பு பேலன்ஸ்னால தான் நீ போற வீட்டுக்கு, ஆனா இது ஏன் காணிக்கல வச்சிட்டீங்க? அது வெள்ளி, அதுவும் வெள்ளி. உடனே கேட்ட உடனே அந்த அம்மா சொன்னாங்க, నేను దోక్కునన్న ఇంటికి పోతానయ్యా, ఇది నా దేవుని కోసం ఉన్నాయి అని చెప్పేసిపోయిందంట. చెప్పలు కొట్టండి, కొట్టండి. ఆ విశ్వాసం చూడండి, ఆ విశ్వాసం ఎట్లాంటిది? దోగాడుకున్న ఇంటికి పోతా నేను, నా దేవునికి ఇది అయ్యాలా. నా దేవుని దగ్గర వేసేదాన్ని నా దగ్గర ఏం లేదు, అందువల్ల ఇదే ఉంది, అందువల్ల పెట్టేసింది. అట్లా దేవుని బిడ్డలారా, మన ప్రభు కార్యాలు మనం చూసేటప్పుడు దేవుడు మన ప్రతి కార్యాలను ఎక్కడెక్కడ మనకి మనం పెట్టుబడి పెట్టిన దగ్గర పెట్టుబడి పోకుండా దేవుడు కాపాడుతాడు. పెట్టుబడి పోకుండా. మీకు చెప్పేది అర్థమవుతుందండి? నాకు తెలిసి నేను అడ్వాన్స్లో 30,000కి వచ్చినమ్మా ఇంటికి, 30,000కి వచ్చాము ఇంటికి. ₹1,00,000 పెట్టుండ అడ్వాన్స్. ఎప్పుడు తక్కువ కాల, అడ్వాన్స్ ₹1,00,000 పెట్టుండ. ఆ అడ్వాన్స్ నుంచి ఏ రోజు బాడీ కట్ అవ్వాల, అడ్వాన్స్ నుంచి ఏ రోజు కూడా ₹1 కూడా చిల్లి కాసు కూడా తగ్గల, ఇంకా ఇంక్రీస్ అయిపోయిందే గాని ఏ రోజు కూడా నేను నో మిస్సింగ్. సేవ ఉన్నాయి లేకపోయినా, కానుకలు వచ్చినా రాకపోయినా, పరిస్థితులు దారుణంగా మారినా ఏ రోజు కూడా ప్రభు మనల్ని సిగ్గునొందేటట్టుగా చేయలే. అదిదన్న పెట్టుబడి నువ్వు పెట్టేటప్పుడు ఇంక్రీస్ అవుతుందే కానీ దేవుని కోసం నువ్వు చేస్తే డౌన్ లేక రాదు. సెకండ్, నువ్వు తినేటప్పుడు ఆహారం, అప్పుడప్పుడు నేను పాస్టర్ చెప్తా ఉంటా, మీరు విన్నారు లేదా ఎన్ని పాపం మీరు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తారేమో. నేను అప్పుడప్పుడు అంటాను, మేము ఏం చేసుకుని తినాలని మాకే అర్థం కాలేదు అన్నా.
అప్పుడు దేవుడు అంత సమృద్ధిని ఇస్తున్నాడని అర్థం దానికి. ఓకే, పానీయం. మనం ఎల్లప్పుడూ దప్పికతో బతకకుండా సమృద్ధి అయిన పానం చేసుకునే వాళ్ళంగా, మన దాహం తీర్చబడేటట్లుగా, తృప్తి కలిగేటట్లుగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నేను నీ కొరకు ఆశపడుతున్నాను. దుప్పి నీళ్ల కోసం ఆశపడుతుంది, ఆ నీళ్ల చూడగానే దానికి సంతోషం. అట్లా జీవజలమైన యేసయ్యే మనకు ఆ జీవం కాబట్టి ఆ తృప్తి, ఆ సాటిస్ఫికేషన్ మనసు మన గుండెల్లో కలుగు చేస్తాడు. ఆ తర్వాత మన కప్పుకుంటే దుప్పట్లో కప్పుకుంటే చలి అనగా దేవుని బిడ్డలారా, ఒకరోజు మా అమ్మకు ఒక దుప్పటి ఇచ్చిన, అది సినిగిపోయి ఆ దుప్పటి. అంటే మా ఇంటికి వచ్చే వాళ్ళిద్దరే కదా, అది సినిగిపోయి ఉంది. ఆ రోజు మా అమ్మ ఒక మాట అనింది, ఎరా నన్ను చూస్తే ఒక రకంగా ఉందా నీకు, నాకు సినిగిపోయిన బెడ్షీట్ ఇచ్చినవి అందని అడిగింది మొకాన్న. ఏమనింది? సినిగిపోయిన బెడ్షీట్ ఇస్తావరా అట్లనే అనింది. అమ్మ ప్రస్తుతానికి ఇదే ఉంది, దీన్ని నువ్వు కప్పుకో. అంటే మీరు ఇక్కడ స్టే చేస్తారు, ఇక్కడ ఉంటారన్న సంగతి నాకు తెలియదు కదా, అందువల్ల నేను తప్పనిసరిగా నీకు కొత్త బెడ్షీటు కొని పెడతానని 1కి 3 తెచ్చిన. ఎన్ని తెచ్చిన? 3 తీసుకొచ్చిన. ఇక ఏ ఒక్కరు ఈ మాట మన దగ్గర అనకూడదు, ఏ ఒక్కరు మన దగ్గర ఈ మాట అనకూడదు. అప్పుడు మన దేవుడికి మనం సేవ చేసేటప్పుడు ఇవన్నీ మనకేం చేస్తాడు? దేవుడికి మనం ఇచ్చేటప్పుడు, దేవుడికి మనం పెట్టేటప్పుడు, దేవుడి కార్యాలు మనం చూసుకునేటప్పుడు మన కార్యాలు కూడా ఆయన ఏం చేస్తాడు? చూస్తా వస్తాడు, సంపూర్ణత చేస్తా వస్తాడు. అట్ల తర్వాత మీరు సంపాదించిన ఏదైనా చిల్లి కాసుగా పోతుంది. మేము ఈ మధ్యలో ఒక 4 రూపాయలు ఎత్తి పెట్టాలని నేను, నిరంజన్ పాస్టర్ అమ్మ, తర్వాత ఏంజల్ సహోదరిదా అకౌంట్ రాసద్ది, చర్చ్ అకౌంట్స్ అన్ని. ఏంటండి దాదాపు ఒక 16,000 17,000 రూపాయలు లోపల పెట్టున్నాం జాగ్రత్తగా జనవరిలో నుండి. మొన్న వీబీఎస్ వచ్చింది చూడండి, మొత్తం పటాలని పోయింది. 1 రూపాయి నెల వల్ల చాలా జాగ్రత్తగా కాపాడినాం మేము. ఈ 5 మాసాలు ఉండాలా మనకి. మనోళ్ళు ఎప్పుడెప్పుడు అలుగుతారో తెలీదు, మనోళ్ళ పరిస్థితులన్నీ వెవ్వేరు కోణాలు అవన్నీ. కాబట్టి మనం జాగ్రత్త పడి కొద్దిగా ఉండాలని చెప్పి కష్టపడి ఒక 16,000-17,000 రూపాయలు ఎత్తిపెట్టిన జేఏసీ మందిరంలో. మొన్న వీబీఎస్ రాగానే మొత్తం డబ్బు ఊడ్చి, అన్నయ్య అకౌంట్లో ఏమీ లేవు అన్నయ్య అని చెప్పింది. ఏమనేది? అకౌంట్లో ఏమీ లేవన్నయ్య, ఇంకా మీకు నేనే 800 రూపాయలు ఇవ్వాలన్నయ్య అని. అంటే మీ డబ్బులు వేశారు, మళ్ళా ఇది కాకుండా మీకు 800 రూపాయలు నేను చెల్లించాలా అన్నయ్య అనింది. సరే అమ్మా ఎప్పుడో ఒక రోజు చెల్లించలే అని చెప్పిన. అప్పుడు చూడండి, మరలా రిన్యూవల్ చేస్తున్నాడు దేవుడు. మళ్ళా రిన్యూవల్ తగ్గినా మళ్ళా రెన్యువల్ చేస్తున్నాడు. అంటే బొత్తిగా లేకపోయినా మరలా దాన్ని సృష్టించగలవాడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని మహాకృప మనము మన కుటుంబం వర్ధిల్లాలంటే, ఆశీర్వదింపబడాలంటే దేవుని కోసం మన గుప్పిళ్ళు ఎప్పుడు కూడా ఇప్పే వాళ్ళమై ఉండాలి. నేను చెప్పిన ఈ కరువులన్నీ మన ఇంట్లో ఉండయంటే, మనం దేవుని కార్యాలు చేయలేదని అర్థం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మనం దేవుని కార్యాలు చేయలేదని అర్థం. అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. ఈ మాటలను బట్టి అందరం తలలోంచి ప్రార్థన చేయండి. అందరూ తలలోంచి ప్రార్థన చేయండి. అందరూ ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని మందిరంలో చేద్దాం. అందరూ చేయండి. నా మందిరము పాడై ఉన్నది, నా మందిరం గురించి మీరు చర్య తీసుకోరా అట్లని దేవుడు అంటున్నాడు హగ్గయిలో.
వాళ్ళ తర్వాత ప్రభు అంటాడు, మీరు ఎలాంటి వారో మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీ సొంత పనులకి ఎన్ని కష్టాలు పడి మీరు డబ్బును తీసుకొస్తున్నారు, ఎన్ని తిప్పలబడి కాలినడకతో వెళ్తున్నారు. మీ సొంత విషయాలకి ఎన్నెన్నో ప్రయాసాలు పడేటప్పుడు మిమ్మల్ని సృష్టించిన దేవుని నేను, నా విషయంగా కాస్తన్నా మీకు ఆ శ్రద్ధ లేదా అని అడుగుతున్నాడు. మీరు ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి అంటున్నాడు. నువ్వు విస్తారంగా విత్తింది కొద్దిగా కోసుకుంటున్నావు. ఎందువల్ల తెలుసా? నువ్వు ఎంత తిన్నా నీకు దాంట్లో తృప్తి లేదు. ఎందువల్ల తెలుసా? నీ ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం లేదు. ఎందువల్ల తెలుసా? పానీము తాగినా నీకు దాహం తీరకుండా ఉంది. ఎందువలన తెలుసా? నువ్వు దుప్పట్లు కప్పుకున్నా కూడా చలి వేస్తూనే ఉంది. ఎందును బట్టి తెలుసా? ఎంత సంపాదించినా నీ ఇంట్లో నిలబడకుండా పోతుంది. ఎందును బట్టి తెలుసా? నా సేవ మీద నీకు అక్కర్లేదు. నా చిత్తానుసారంగా నువ్వు ఏ పని చేయటం లేదు. నా సేవకి నీ గుప్పిళ్ళు విప్పటం లేదు. నీ సొంత పనులకి ఏవైనా చేస్తున్నావు నువ్వు. నా పనులకి ఏమాత్రం నీకు బాధ్యత లేదని, అందువల్లే ఇంత కష్టాన్ని నేను నీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాను. దేంట్లో నిన్ను వర్ధిల్లకుండా, ఏంట్లో నువ్వు ఆశీర్వదింపబడకుండా అలా నేను నిన్ను ఆపిపెట్టున్నాను. ఎప్పుడు నన్ను నువ్వు వెతుక్కొని వస్తావో అప్పుడు నేను ఏదేది ముగిస్తానో అవన్నీ తెరుస్తా. ఏదేది నీకు తక్కువగా ఉందో అవన్నీ సమృద్ధిగా ఇస్తాను. ఏ కొదువు లేకుండా నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించగల దేవుణ్ణి అంటాడు. ఆయన గొప్పైన దేవుడు, గొప్పైన దేవుడు. దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు మంచి మనసుని అయ్యా. విధవరాలు యథార్థంగా ఉండింది కాబట్టి ఆమె ఒక్క పూట డబ్బులు తీసుకొని వచ్చి నీ మందిరంలో వేసింది. ఆమెను చూసి మీరు అన్నారు, మీరు అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని చెప్పావయ్యా. నా దగ్గర ఉన్నా కూడా వేసే మనసు నాకు రానంటుంది, ఇచ్చే మనసు రానంటుంది. నా గుండె కఠినంగా ఉంది. నా సొంత కార్యాలకు ఏమైనా చేస్తున్నా, అయితే నీ పనులకు మాత్రం నేను దూరంగా ఉంటున్నా, కడగా నిలబడుకుంటున్నా. అందును బట్టేనయ్యా నా ఇంట్లో ఎంత సంపాదించినా నిలబడినంటుంది. నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు. నీ బిడ్డగా ఉండి నేను నీకే ద్రోహం చేస్తున్నా. నిన్ను వెంబడిస్తూ నీ మందిరానికి వస్తూ నీ మేళ్లు పొందుకొని నీకే నేను అదొక రకంగా ప్రవర్తిస్తున్నా. నాలో యథార్థత మనసుని, మంచి మనసుని, నా ఇంట్లో ఏదేది ఆగి ఉందో అవన్నీ నువ్వు సరిచేసి నాయన, అవన్నీ మార్చి ప్రభువా. నా ఇంట్లో దరిద్రత వద్దు, కష్టం వద్దు, శ్రమలు వద్దు. మీ కృపలో జ్ఞాపకం చేసుకో. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి కానుకలు పట్టుకుందామా లేదా క్లోజ్ చేద్దామా? కంపలంతా లేదు, ఒక పాట పాడతాను, మీరు కానుకలు వేసేవాళ్ళు వేయచ్చు, ఇబ్బంది లేదు. మీలో ఎవరన్నా పాడతారా? ఆ డ్రమ్ కూడా తెరిచిపెట్టండి అమ్మా. థ్యాంక్ యూ. నేను పాడతాను, అందరికి తెలిసిన పాట పాడతాను.
కిరణమా, పూజుడా పరిపూర్ణుడా, ఆనంద నిలయమా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసేద నీకే, నా స్తుతులర్పించెద నీకే. దీనుడా అజేయుడా, ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటుని దాచావు, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటుని దాచావు. సంతోషము నీవే, అమూర్త సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా, ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. దేవుని బిడ్డలారా, రేపు మళ్ళా మనకి ప్రేయర్ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. 6:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. వర్షం పడిందనే ఈ పాట పాడినా నేను, ఎట్టబోతారని మీరు. ఓకే, కాబట్టి ఆ సమయం ఉంటుంది కదా అని పాడాను. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో చెప్పబడిన వాక్య నిమిత్తంగా, కానుకల నిమిత్తంగా మన మధ్యలో పాస్టర్ నిరంజన్ గారు ప్రార్థన చేస్తారు. అందరి మీ తలలోంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. అది తీసుకుందాం. அமர் கண்களை மூடுவோம். ஸ்தோத்திரம் ஆண்டவரே, ஸ்தோத்திரம் 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 தகப்பனே. இந்த ஆசீர்வதிக்கப்பட்ட நாளில் கர்த்தாவே, ஆலய கட்டுமான பணிக்காக கர்த்தாவை நடக்கக்கூடிய இந்த 7 நாட்கள் கர்த்தாவை ஜெப கூட்டத்தை தேவனே இப்பொழுது இருப்பதை காட்டில் 1000 மடங்கு ஆசீர்வாதமாக வைக்க கிருபை செய்வதற்காக நன்றிகளை ஏறெடுக்கிறேன். இந்த 7 நாட்களும் கர்த்தாவே அப்பா எல்லா தடைகளும் நீக்கி போட்டு நடத்தி படிக்க கிருபை செய்வதற்காக ஸ்தோத்திரங்களை ஏறெடுக்கிறேன். எரிகோ மதிலை உடைத்த தேவன், செங்கடலை பிளந்த தேவன், எங்கள் மதியில் இருக்கக்கூடிய எல்லா தடைகளையும் நீக்கி போட கிருபை செய்வதற்காக நன்றிகளை ஏறெடுக்கிறேன். அப்பா யோர்தான் மீது கர்த்தாவே 12 கற்களில் நடக்க போல கர்த்தாவே நாங்கள் நடக்கும் பொழுதெல்லாம் என் தேவன் நீங்கள் கர்த்தாவே அனுகிரகமான கற்களை கூட தரப்போருக்காக ஸ்தோத்திரங்களை ஏறெடுக்கிறேன். இது எங்களால் கூடாதது, என் தேவனால் கூட நாங்கள் விசுவாசிக்கிறோம். இது எதுவும் எங்கள் பலத்தினால் அல்ல, பராகரத்தினால் அல்லப்பா, உங்களுடைய கிருபையினால் எங்களை தாங்குகிறீர், வழிநடத்துகிறீர், விசுவாசித்து ஜெபிக்கிறோம். அப்பா அந்த இடத்துல கட்டக்கூடிய ஆலயத்திற்கு தேவையான மூலப்பொருட்களை தேவனே என் தேவன் முன்னமே ஆயத்தப்படுத்ததுக்காக நன்றிகளை ஏறெடுக்கிறேன். அப்பா ஆயத்தப்படுத்தினேன் என்று சொன்னீர. இந்த புதிய நாளிலே கர்த்தாவை ஆயத்தப்படுத்தி எங்களை பலப்படுத்தி எனக்கு சகாயம் செய்வதற்காக
நன்றிகளை ஏறெடுக்கிறேன். அதற்கான ஆட்களையும் என் தேவனே, அதற்கான கர்த்தாவே எல்லா காரியங்களும் என் தேவன் பலப்படுத்தி ஸ்திரப்படுத்தி ஒரு மிகப்பெரிய ஆலயத்தை கர்த்தாவே சாட்சியுள்ள ஆலயமாக மாற்ற கிருபை செய்வதற்காக நன்றிகளை ஏறெடுக்கிறேன். கர்த்தருக்குள்ளே மகிமை நிரம்பிற்று என்று எழுதியிருக்கிறது. அந்த கிராமம் முழுதும் உடைய மகிமை நிரம்ப கிருபை செய்வதற்காக நன்றிகளை ஏறெடுக்கிறேன். அப்பா, விசேஷமாக கர்த்தாவே இன்று நடந்த கர்த்தாவே அப்பா நற்செய்தி கூட்டத்தில் அப்பா உன் வழியை சிந்தித்து பாருங்கள் என்று எழுதியிருக்கிறது. எங்கள் வழிகளை சிந்தித்து பார்க்கக்கூடிய பலத்தையும் பாக்கியத்தையும் தர கிருபை செய்யுங்க. எங்களில் உமக்கு விரோதமான காரியங்களோ அப்பா காரியங்களோ அப்பா சிந்தனைகளோ இருந்தால் வீண் சிந்தனைகள் நினைக்க வேண்டாம் என்று எழுதியிருக்கிறது. வீண் சிந்தனைகளிலிருந்து விடுதலை தந்து கர்த்தா என் தேவனே உமக்காக கர்த்தா ஊழியம் செய்யக்கூடிய பிள்ளைகளாகவும் ஊழியர்களை தாங்கக்கூடிய பிள்ளைகளாகவும் மறைமுகமாகவும் நேரடியாக எல்லா காரியங்களும் அப்பா ஆச்சரியப்படத்தக்க நடக்க கிருபை செய்வதற்காக நன்றிகளை ஏறெடுக்கிறேன். உற்சாகமாக கொடுக்கிற இடத்தில் கர்த்தர் ஆசீர்வாதமாக இருப்பார் என்று எழுதியிருக்கிறது. உதார குணமுள்ளவன் செழிப்பான் என்று எழுதியிருக்கிறது. நாம் தகப்பனை இந்த நாளில் கூட கர்த்தாவை அமைக்கி கொலுக்கி சரிந்து விழும்படி கர்த்தருடைய மடியில போடக்கூடிய பிள்ளைகளாக மாற்ற கிருபை செய்யுங்க. எதினாலே என்னை வஞ்சித்தீர்கள் கணக்கிலும் அப்பா தசமாகிலும் தானே என்று எழுதியிருக்கிறது. ஆம் தகப்பனை அவ்வாறாக சிந்திக்காதபடி என் தேவனை அப்பா என் தேவைக்கு அதிகமாக செய்யக்கூடிய பிள்ளைகளாக மாற்ற கிருபை செய்யுங்க. எந்த இடத்திலும் கர்த்தாவே உம்முடைய ஆலயத்திற்கு எந்த ஒரு தடை ஏற்படாதபடி என் தேவன் கட்டி முடிக்க போருக்காக நன்றிகளை ஏறெடுக்கிறேன். இந்த நாளை மட்டுமல்ல கர்த்தாவை நடக்கக்கூடிய மீதியான நாட்களையும் என் தேவன் ஆசீர்வாதமாக வைக்க போருக்காக நன்றிகளை ஏறெடுக்கிறேன். கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலும் பரிசுத்த ஆவியின் ஜெபத்தை ஏறெடுக்கிறேன் எங்கள் ஜீவனுள்ள நல்ல పిதாవే ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతర సమస్తమైన పరిశుద్ధాన్ని సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంది చర్చి ఒక కన్స్ట్రక్షన్ వర్క్ కోసం సందా బుక్ చేస్తున్నాం. మీలో ఎవరన్నా మేము వసూలు చేస్తామయ్యా, ఎక్కడైనా ఎవరన్నా ఏర్పాటు చేస్తామన్నారంటే మీకు ఆ బుక్ ఇస్తాము, మీరు తీసుకెళ్ళొచ్చని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.